నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను గౌతమి ఏదైతే మనం నీట్ ఎగ్జామ్ గురించి శంకర్రావు సార్ ఏదైతే మాట్లాడారో దాని గురించి పేరెంట్స్ చాలా మంది వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు. సార్ మా అమ్మాయికి 274 వచ్చాయి, మా అమ్మాయి మేము ఎస్సీ కేటగిరీ, మా పాపకి ఏ సీట్ వస్తుంది, ఎలా చూస్ చేసుకోవాలి సార్ సీట్స్ అని అడుగుతున్నారు. అందుకోసమే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాం. శంకర్రావు సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఏదైతే మనం వీడియో చేసామో నీటి గురించి చాలా మంది పేరెంట్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు సార్. ఆ డౌట్స్ క్లారిఫై చేద్దాం మేము ఈరోజు ఖచ్చితంగా మనం. సార్ కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే ఐ గాట్ ఓన్లీ 275 మార్క్స్ సార్, వెటర్నరీ సీట్ వస్తుందా నాకు? అంటే యాక్చువల్గా అండి వెటర్నరీ సైన్స్ సీట్ అనేది నీట్ ద్వారా రాదు. మనకి ఎంసెట్ జరుగుతుంది కదా, ఎఫ్సెట్ ఎగ్జామ్ అనేది తెలంగాణలో కానీ ఏపీలో కానీ సెపరేట్గా ఎఫ్సెట్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే బైపీసీ వాళ్ళకి అగ్రికల్చరల్ అండ్ ఫార్మా కోర్సుల కోసం జరుగుతుంది. దాంట్లో మనకి ఈ వెటర్నరీ సీట్ అనేది అలాట్ చేస్తారు. నీట్ ద్వారా ఓన్లీ మనకి ఎంబీబీఎస్, బీడిఎస్, అదర్ మెడికల్ కోర్సెస్ మాత్రమే అలాట్ చేస్తారు. ఓకే సార్, ఐ గాట్ 224 మార్క్స్, నాకు ఏ సీట్ వస్తుంది? అంటే 224 మార్క్స్కి అయితే మనకి జనరల్గా కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫ్రీ సీట్ అయితే రాదండి. ఏ కేటగిరీలో ఉన్నా కూడా 224 మార్క్స్కి అయితే సీట్ రాదు. అయితే దీనికి ఈ డౌట్స్ అన్ని మనం ఆన్సర్ చేసే ముందు ఇంకా పేరెంట్స్కి జనరల్గా ఉన్న డౌట్స్ ఒకసారి కామన్గా చెప్దామండి. మనకి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ అంటే May 25th to 30th ఈ మధ్యలో మనకి ఎన్టీఏ వాళ్ళు వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్స్ పెడతారు. అంటే స్టూడెంట్ రాసిన ఓఎంఆర్స్ని స్కాన్ చేసి దాన్ని వెబ్సైట్లో పెడతారు. అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళు చెక్ చేసుకోవచ్చు, అంటే వీళ్ళు పెట్టిన ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయని. అంటే దాంతో పాటుగా ఓఎంఆర్తో పాటుగా కీ కూడా, అంటే ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అంటే వీళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మనం పెట్టిన ఆన్సర్ అక్కడ మార్క్ చేసామా లేదా డౌట్ ఉంటుంది, లేదా ఒకదాని బదులు ఒకటి ఆన్సర్ చేసామా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో May 25th to May 30th ఈ ప్రాంతంలో సుమారుగా మనకి వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ తర్వాత ప్రిలిమినరీకి కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దాని ద్వారా టెంటేటివ్గా మనకి ఏమేమి మార్క్స్ వస్తాయి, మన ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉన్నాయా, ఏమన్నా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది ఒక అవగాహన వస్తుంది. సో దీని తర్వాత మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇచ్చిన కీ ఇది ఇచ్చారు కానీ ఒరిజినల్గా యాజ్ పర్ రూల్ టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం కీ ఇది అవుతుంది అని మనం క్లెయిమ్ చేయొచ్చు. సో ఒకసారి అందరూ దేశవ్యాప్తంగా ఎవరెవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ కీని మళ్ళీ రిజల్ట్కి ముందు రిలీజ్ చేస్తాం. సో ఆ ఫైనల్ కీ బేస్ చేసుకొని ఫైనల్గా ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇది సుమారుగా మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే June 14th or 15th నీట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి మనకి ఆల్ ఇండియా ర్యాంక్ తెలుస్తుంది. సో అయితే కూడా ఇక్కడ అంటే స్టేజెస్ వైజ్ పేరెంట్స్కి చాలా రకాల కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా చూస్తే నీట్ మనకి 24 లక్షల మంది రాశారు. సో వాళ్ళకి ఏంటంటే చాలామందికి చాలా స్టేట్లో ఉన్న చాలామంది మీడియం అంటే సీట్ వచ్చే పిల్లలకు కూడా వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకుంటే 1,50,000, 2 లక్షలు కనపడుద్ది. అంటే అంత పెద్ద ర్యాంక్ చూసేసరికి మాకు సీట్ వస్తుందా రాదా అనే ఒక డౌట్ ఉంటుంది. అంటే పేరుకి ఆల్ ఇండియా ర్యాంకు 1,50,000, 2 లక్షలు ఉన్నా లోకల్ ర్యాంక్ వచ్చేసరికి వేరీ అయిపోతుంది. అది సీట్ గెట్టింగ్ రేంజ్లోనే ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 1,50,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా తెలంగాణలో సీట్ వచ్చింది. సో అయితే ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎ వీక్ సో ప్రతి స్టేట్ వాళ్ళు వాళ్ళ డేటా తీసుకొని ఆ స్టేట్ నుంచి ఎంతమంది అపియర్ అయ్యారు వాళ్ళల్లో మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుద్ది. అంటే దాని బేస్గా లోకల్ ర్యాంక్ తెలుస్తుంది. అంటే మెజారిటీగా ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడే జాయిన్ అవుతారు. సో ఆల్ ఇండియా కోటా అనేది ఓన్లీ 15% కాబట్టి 85% లోకల్లోనే జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ కంటే లోకల్ ర్యాంక్ ఇంపార్టెంట్. సో అది ఒక విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ లోకల్ ర్యాంక్స్ ప్రతి స్టేట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్ అనేది. సో అది ప్రాసెస్ అనమాట. కాబట్టి రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా ఆల్ ఇండియా ర్యాంక్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద ర్యాంక్ కనపడుద్ది, 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు కనపడుద్ది. కానీ 2 లక్షలు వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందుకని దాని గురించి వర్రీ అవ్వక్కర్లా. అట్లానే తర్వాత కౌన్సిలింగ్ గురించి కూడా చాలామంది డౌట్స్ అడిగారు. సో ఈ మనకి ఎలా ఉంటుందంటే అండి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది
3 స్టేజెస్లో జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే. సో దాంట్లో ఎయిమ్స్, జిప్మరు ప్లస్ ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్, తర్వాత అన్ని గవర్నమెంట్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా సీట్స్ని ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. ఈవెన్ మన తెలంగాణలో ఉన్న ఉస్మానియా, మన గాంధీ మెడికల్ కాలేజ్ అయినా, ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అని, ఇట్లా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నిట్లో 15% కోటా అనేది ఆల్ ఇండియా కింద వెళ్తుంది. ఆల్ ఇండియా కింద వెళ్తుంది. సో అది ముందు ఫిల్ అవుతాయి. సో అందరూ కూడా దానికి అప్లై చేసుకోవాలి. ఎవరైతే అంటే మనం ఎక్కడొచ్చినా ఇండియాలో మనం వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవచ్చు. సో అది అయిపోయిన దాంట్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఆ 2 రౌండ్స్ అయిపోయి అది కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టేట్ కౌన్సిలింగ్ మొదలవుతుంది. సో ఆ 85% గవర్నమెంట్ సీట్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నిటికీ వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మన స్టేట్ ర్యాంక్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఫిల్ చేస్తారు. అలానే ప్రైవేట్ కాలేజెస్లోకి వచ్చేసరికి అండి 50% కోటా కన్వీనర్ కోటా కింద ఉంటుంది. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తెలంగాణలో అయినా ఏపీలో ఉన్నా కూడా 50% సీట్స్ కన్వీనర్ కోటా కింద ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఫ్రీ సీట్ లాగానే కన్సిడర్ చేస్తాం. సో ఆ 50% పోను 35% బి కేటగిరీ కింద ఉంటాయి. అంటే అది కూడా మెరిట్ బేస్గానే ఇస్తారు, ప్లస్ ప్యూర్లీ మన లోకల్ స్టూడెంట్స్కే ఇస్తారు. దాంట్లో 85% లోకల్ స్టూడెంట్స్కే వస్తాయి. కాకపోతే అక్కడ ఫీజు ఎక్కువ ఉంటుంది. పర్ ఇయర్ 11 to 13 lakhs ఫీజు ఉంటుంది. తేడా ఫీజు. ఏ కేటగిరీలో సీట్ వస్తే ఫ్రీ సీట్, అంటే సంవత్సరానికి 60,000 మాత్రమే ఫీజు ఉంటుంది. అదే బి కేటగిరీలో సీట్ వస్తే 11 to 13 lakhs వేరీ అవుతుంది. ఇక 15% కోటా సీట్స్ అనేది ఎన్ఆర్ఐ కోటా, సి కేటగిరీ అంటాం. సో అది కూడా మనకి అప్లై చేసుకున్న వాళ్ళలో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇస్తారు. దానికి ఇంకా ఫీజు ఎక్కువ ఉంటుంది. సో అది వచ్చేసి అరౌండ్ 20 lakhs వరకు ఫీజు ఉంటుంది. సో గవర్నమెంట్ అన్నీ కూడా ఫ్రీ సీట్స్. ప్రైవేట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీ అండ్ గవర్నమెంట్ వాటికి అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి రిజర్వేషన్ ఏమి ఉండదు. సో అప్లై చేసుకున్న వాళ్ళలో నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో సీట్ ఇస్తారు, బట్ ఫీజు కట్టుకోవాలి. దాంట్లో రిజర్వేషన్ అనేది ఉండదు ఇంకా. అది ఓకే సార్. కొంతమంది 460 మార్క్స్ వచ్చాయి బీసీబీ, వరంగల్లో కేఎంసీలో సీట్ వస్తుందా? సో నేను కూడా చూశానండి కామెంట్స్. చాలా మంది బీసీఏకి అంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అరౌండ్ ఇయర్లీ ఇంత 7 lakhs అట్లా ఉంటే, దానికి బిలో ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ కోటా కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత ఓబీసీ ఉంటుంది. అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఇంకా బీసీఏ, బీసీడీలు అనేవి ఉండవు. ఓన్లీ ఓబీసీ కోటా ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ కోటా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన స్టేట్ కౌన్సిలింగ్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ కేటగిరీ, జనరల్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ అని కూడా ఉంటాయి. అలానే మైనారిటీ కోటా సీట్ ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ కోటా సీట్స్ ఉంటాయి. సో స్టేట్లో వచ్చే ఈ కన్వీనర్ కోటా సీట్లన్నింటిలో ఈ రిజర్వేషన్ ఉంటుంది. ఏపీలో అయినా ఉంటుంది, తెలంగాణలో అయినా ఉంటుంది. అంటే దాంట్లో టెంటేటివ్గా, అంటే అందరూ అన్ని కేటగిరీల వాళ్ళు డౌట్స్ అడిగారు కాబట్టి టెంటేటివ్గా ఇప్పుడు మనం అనుకునే కట్ ఆఫ్ అన్ని యాజ్ పర్ మన ప్రొజెక్షన్స్ ప్రకారం అండి. దీంట్లో కొంత అటు ఇటు ఉండొచ్చు. రేపు రియల్గా మార్క్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు పిల్లలు రాసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మేము ఇన్ని ఆన్సర్ చేసాము, కీ చెక్ చేసుకున్నాక ఇంత వస్తుంది. అంటే ఓవరాల్గా మనం డేటా తీసుకుంటే ఎక్కువ మంది చెప్పిన మార్కులు ఏ రేంజ్లో ఉన్నాయి, సో ఎంతవరకు సీట్ రావచ్చు అనే దాని ప్రకారం ఈ ప్రొజెక్షన్స్ అండి. దీంట్లో 10 మార్కులు తగ్గొచ్చు, 10 మార్కులు పెరగచ్చు. సో ఇంతకుముందు నేను మొన్న చెప్పుకున్నట్టుగా మనం తెలంగాణలో జనరల్ కేటగిరీలో 420 మార్క్స్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉందండి. అంటే వితౌట్ ఎనీ రిజర్వేషను జనరల్ కేటగిరీలో 420 మార్క్స్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు రిజర్వేషన్స్లోకి వెళ్తే మనకి బీసీఏ కేటగిరీలో 325 మార్క్స్కి సీట్ వచ్చే అవకాశం ఉందండి తెలంగాణలో, బీసీఏలో. అదే బీసీబీ అయితే కనుక 380 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 380, 385 మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. అదే బీసీసీకి వెళ్తే 340, 345 ఆ రేంజ్లో వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే బీసీడీ కేటగిరీకి వెళ్తే 390, 400 ఆ రేంజ్లో మార్క్స్ వస్తే సీట్ వచ్చే అవకాశం. అంటే ఇందులో కూడా బీసీఏకి తక్కువ మార్క్స్ వచ్చిన సీట్ ఎక్కువ వస్తుంది, అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంది. అదే బీసీఈకి వెళ్తే అండి అరౌండ్ 380 to 390 మార్క్స్ వస్తే సీట్ రావడానికి అవకాశం ఉంది తెలంగాణలో. అదే మైనారిటీ కోటాకి వెళ్తే అరౌండ్ 380 మార్క్స్ వస్తే మైనారిటీ కోటాలో వాళ్ళకి
ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వెళ్తే ఎస్సీ కేటగిరీలో మనకి అరౌండ్ 340 మార్క్స్ వస్తే ఎస్సీ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఎస్టీ కేటగిరీకి వెళ్తే అది కూడా అంతే, సుమారుగా 350 మార్క్స్ వస్తే ఎస్టీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా తెలంగాణ అండి. సో ఏపీకి వచ్చేసరికి కొంచెం వేరీ అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ కంపారిటివ్లీ తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో తక్కువ ఉన్నాయి. అలానే అక్కడ కాంపిటీషన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీరింగ్ కూడా కొంచెం వేరీ ఉంది, ఎక్కువ ఉంది. కాబట్టి టెంటేటివ్గా ఈ డేటా ప్రకారం ఏపీలో చూసుకుంటే ఇక్కడ 420కి మనం జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది అనుకున్నప్పుడు ఏపీలోకి వెళ్తే అరౌండ్ 475 మార్క్స్కి జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది. అదే లాస్ట్ ఇయర్ 600+ వచ్చిందండి అక్కడ ఏపీలో. సో ఈసారి అక్కడ 130-140 మార్క్స్ డ్రాప్ కనబడుతుంది. సో అరౌండ్ 475 మార్క్స్ వస్తే ఏపీలో జనరల్ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్కడ మనకంటే తెలంగాణలో మొత్తం ఓయూ రీజన్ కింద తీసుకుంటాం, కానీ ఏపీలోకి వెళ్తే 2 రీజన్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజను, ఎస్వియు రీజన్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో కొంచెం రీజన్ ప్రకారం అది కూడా కొంచెం వేరీ అయ్యే ఛాన్స్ ఉంది రిజర్వేషన్ కేటగిరీలో. అక్కడ బీసీఏకి చూసుకుంటే అరౌండ్ 430 మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉందండి ఏపీలో బీసీఏ కేటగిరీకి అరౌండ్ 430 మార్క్స్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే బీసీబీకి వస్తే అండి అరౌండ్ అది కూడా అంతే 420-425 ఆ రేంజ్కి సీట్ వస్తుంది. బీసీసీకి వస్తే అరౌండ్ 380 to 400 మధ్యలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే బీసీడీకి వస్తే 430 to 450 మధ్యలో వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే బీసీఏకి వెళ్తే 370 to 400 మధ్యలో వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక అది ఎందుకు వేరీ అవుతుందండి అంటే మరి రాసిన క్యాండిడేట్లో ఆ కేటగిరీలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి బెటర్ మార్క్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్గా దీనికే వస్తుందని కరెక్ట్గా చెప్పలేము. అదే ముస్లిం మైనారిటీ కోటా సీట్స్కి వెళ్తే అక్కడ కూడా 370 to 390 మార్క్స్ మధ్యలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఏపీలో. అదే ఎస్సీకి అయితేనేమో అరౌండ్ 380, ఎస్టీకి అయితేనేమో అరౌండ్ 340 మార్క్స్కి ఏపీలో సీట్ రావడానికి అవకాశం ఉందండి. అంటే దీంతో పాటు చాలామంది స్టూడెంట్స్ మనకి ఆల్ ఇండియా కోటా, ఇప్పుడు మనకి గవర్నమెంట్ కాలేజెస్లో 15% కోటా ఆల్ ఇండియా ఉంటుంది. అంటే చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఏంటంటే మనకు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకుంటారు, ఫస్ట్ ప్రిఫరెన్స్లో సీట్ అలాట్ అవుతుందని. సో అది చూస్తే ఈ సంవత్సరం మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఆల్ ఇండియా కోటా 650 మార్క్స్కి కట్ ఆఫ్ ఉందండి. అంటే 650 అబోవ్ వస్తేనే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం అది కొంచెం బాగా తగ్గే ఛాన్స్ ఉంది. మనకి అరౌండ్ 600-590కి తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అట్లానే అక్కడ కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే ఈ సంవత్సరం ఇంకా మనకి ఉన్న అవకాశాలు మనం మాట్లాడుకున్నట్టుగా ఈసారి పెర్ఫార్మెన్సు తెలుగు స్టూడెంట్స్ బెటర్గా చేశారు. కాబట్టి మన దగ్గర ఉన్న బెటర్ ర్యాంక్ పిల్లలందరూ ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఎయిమ్స్లో ఎక్కువ మంది జాయిన్ అవుతారు, జిప్మర్లో జాయిన్ అవుతారు. అట్లానే మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో కూడా 15% ఏదైతే ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉన్నాయో వాటిలో కూడా మెజారిటీ మన స్టూడెంట్స్తోనే ఫిల్ అవుతాయి. కాబట్టి మన స్టేట్లో ఉన్న ఆ మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతే ఈ కింద ఉన్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి కాంపిటీషన్ ఉండరు, వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటా సీట్స్లోకి వెళ్ళిపోతారు. అటు ఎక్కువ మంది ఎప్పుడైతే మనకు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళారో ఇంకా మార్క్స్ మనకి ఒక 10 మార్కులు కట్ ఆఫ్లు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. అది సో లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 680 మార్క్స్కి ఎయిమ్స్లో సీట్ వచ్చింది. ఈ సంవత్సరం అది అరౌండ్ 600కే రావచ్చు. సో అట్లా ఏ కోటా ఆల్ ఇండియా కోటా తీసుకున్నా, స్టేట్ కోటా తీసుకున్నా, మన రిజర్వేషన్ కేటగిరీ తీసుకున్నా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఒకసారి మనం మీ వెబ్సైట్లో కూడా పెట్టొచ్చు, నేను పంపిస్తాను. అవన్నీ వాళ్ళు క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ప్రతి రేంజ్లో 80 to 100 మార్క్స్ తెలంగాణలో, ఏపీలో అయితే 100 to 120, 130 మార్క్స్ రేంజ్ అనేది తగ్గుతుంది అనమాట. దాన్ని బట్టి ఆల్ ఇండియా కోటా అయినా, స్టేట్ కోటా అయినా, రిజర్వేషన్ కేటగిరీ అయినా ప్రతి ఒక్కళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా ప్రకారం ఇచ్చే ప్రొజెక్షన్స్ అండి. దీన్ని బట్టి వాళ్ళు కంపేర్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. ఒకసారి ఎప్పుడైతే ప్రిలిమినరీ కీ అని వాళ్ళ ఓఎంఆర్ షీట్ పెట్టారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పేవన్నీ మార్క్స్లో కొంత ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. అంటే స్టూడెంట్ నాకు 500 వస్తాయి అనుకుంటే రేపు యాక్చువల్గా వీళ్ళు అనుకుంటారు అక్కడ నేను ఆన్సర్ చేశారు అనుకుంటారు, అది ఒకసారి మర్చిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 10 మార్క్స్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి ఎగ్జాక్ట్ ప్రొజెక్షన్ మనం మంత్ ఎండింగ్లో కీ వచ్చిన తర్వాత ఇంకా చెప్పడానికి ఛాన్స్ ఉంది.
ఓఎంఆర్ అది చూసినప్పుడు ఇంకా అవునవును, క్లారిటీ ఉంటుంది అవునండి. కాబట్టి ఎందుకంటే students- ఈసారి yes. పేపర్ బాగా టఫ్ వచ్చింది కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లో తెలిసినవి కూడా మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువ Yes, ఉన్నాయి. sir. అంటే ఎప్పుడైతే పేపర్ ఈజీగా కంఫర్టబుల్ గా ఉందో అందరూ కూల్ గా రాస్తారు, Yes. కొంచెం టఫ్ ఉన్నది కూడా ఆన్సర్ చేసేస్తారు. చేసేస్తారు. కానీ ఎప్పుడైతే పేపర్ టఫ్ ఉంది, కొంచెం అందరూ షాక్ అయ్యారు, కన్ఫ్యూజ్ పడ్డారో, తెలిసిన మిస్టేక్ అంటే చిన్న చిన్న మిస్టేక్లు అండి. అంటే సింపుల్ మిస్టేక్ అంటే 2 into 2 4 అయితే అక్కడ 3 అని పెడతారు. అంటే వాళ్ళు ఎన్నిసార్లు అనుకున్నా అక్కడ 3 కరెక్ట్ అనే అనిపిస్తుంది ఆ టైంలో. అలాంటి సింపుల్ మిస్టేక్స్, అంత సిల్లీ మిస్టేక్ వాళ్ళకి తెలియకుండా చేసేస్తుంటారు. అందువల్ల కీ వస్తే మనకి ఓఎంఆర్ వస్తే క్లారిటీగా తెలుస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైతే పేరెంట్స్కి గందరగోళంలో ఎంతో కన్ఫ్యూజ్లో ఉన్నారో వాళ్ళ కన్ఫ్యూజన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఏదైతే చెప్పారో అది మనం వెబ్సైట్లో పెడదాము, అది కూడా తప్పకుండా. పేరెంట్స్కి నీట్గా Definitely. క్లారిటీగా క్లారిటీగా అర్థమవుతుంది. వస్తుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ ఇయర్ ప్రొజెక్షన్ ఏ ర్యాంక్కి ఎంతవరకు రావచ్చు అనేది కూడా Yes. డెఫినెట్గా ఇద్దామండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ, ఆల్ పేరెంట్స్, స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.